హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను రెగ్యులర్గా మనం తీసుకునే ఇడ్లీని పొట్టు మినప్పప్పుతో చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చేసే ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నానండి. చాలామందికి తెలుసు, అయినా కూడా నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు పొట్టు మినప్పప్పునైతే నేను బౌల్లో వేసుకున్నానండి. దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. మెంతులు చాలా హెల్త్కి మంచివి కాబట్టి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ నేను ఖచ్చితంగా వాడుకుంటాను. ఇప్పుడు ఈ మినప్పప్పు అలాగే మెంతుల్ని మంచినీళ్ళు పోసి ఒక 2 సార్లు అయితే కడుగుతున్నానండి. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే రవ్వ, బియ్యం ఏదైనా ఒక 2 సార్లు అయితే మంచిగా కడుక్కోవాలండి. ప్రాసెసింగ్ చేసేటప్పుడు డస్ట్ కానీ లేదంటే దానిపైన ఏదైనా ఫర్టిలైజర్స్ చల్లినా కూడా ఇలా మనం ఒక 2 సార్లు కడుక్కోవడం వల్ల కొంచెం శుభ్రం అయిపోతాయి. తర్వాత దీనిలోకి వాటర్ పోసి నేను 8 గంటలు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఎక్కువసేపు నానబెడితే మంచిగా వస్తుంది ఇడ్లీ కూడా. అలాగే ఒక అరగంట ముందుగా ఇలా దొడ్డు అటుకులను అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. మినప్పప్పుతో పాటుగా నేను ఇక్కడ ఇడ్లీ రవ్వనైతే 3 కప్పులు తీసుకుంటున్నానండి. 1 కప్పు మినప్పప్పుకు నేను 3 కప్పుల ఇడ్లీ రవ్వను వాడుకుంటున్నానండి. ఇది చాలా మంచిది. 3 కప్పులు తీసుకుంటే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా నేను వాటర్ వేసి ఒక 2 సార్లు అయితే దీన్ని కూడా వాష్ చేసుకున్నానండి. కప్పుకు మీదికి వచ్చేంత వరకు అంటే నిండా కప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒకవేళ 2 సార్లు వాష్ చేసినప్పుడు కొద్దిగా రవ్వ పోయినా కూడా ఏం పర్వాలేదండి. ఇప్పుడు 8 గంటల తర్వాత నేను ఇలా మళ్ళీ మినప్పప్పును కొంచెం చేత్తో నలిపితే ఎక్కువగా ఉన్న మినప్పొట్టు అయితే బయటకు వచ్చేస్తుందండి. ఆ పొట్టుతో పాటుగా నీటిని కూడా నేను సపరేట్గా వేరొక గిన్నెలో తీసి పెట్టుకున్నానండి. ఈ వాటర్ నేను చెట్లకు వేస్తుంటాను. ఇవి చెట్లకు వేయడం వల్ల చెట్లకు కూడా చాలా మంచిది. అలాగే ఎక్సెస్గా ఉన్న పొట్టు వెళ్ళిపోతే మనకు కూడా కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే తినేటప్పుడు మనకు కొంచెం బరకగా లేకుండా ఉంటుందండి. లేదు పొట్టు ఖచ్చితంగా కంప్లీట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒట్టిగా ఒక్కసారి కడిగేసి ఆ పొట్టుతో పాటుగా గ్రైండర్ చేసేసుకోవచ్చండి. రంగు కొద్దిగా మారుతుంది. గ్రీన్ కలర్లో పొట్టు ఉంది కాబట్టి గ్రీన్ కలర్లో వస్తాయన్నమాట ఇడ్లీలు కూడా. ఇప్పుడు దీన్నంతా గ్రైండర్ పాత్రలో వేసేసుకొని వాటితో పాటుగా నేను ముందుగా ఒక 2 గంట ముందు దొడ్డు అటుకులను అయితే నానబెట్టి పెట్టుకున్నాను కదా, వాటితో పాటు కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. నేను రవ్వను కూడా నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని కూడా ఒకసారి వాటర్ అంతా తీసేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రమంలోకి ఈ రవ్వతో పాటైతే యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపానండి. ఇక్కడ కలిపిన తర్వాత మాత్రమే మనము ఫర్మెంటేషన్కి వదిలిపెట్టాలి. డైరెక్ట్గా కలపకుండా పెడితే ఇడ్లీ పిండి పొంగదు, అలాగే కరెక్ట్గా రాదనమాట. మంచిగా కలిపేసుకున్నాను. మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి. నేను చెయ్యి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఇలా పిండిలో అయితే చేయి పెట్టానండి. ఇప్పుడు నేను దీనికి కవర్ ర్యాప్ అయితే వేసేస్తున్నాను అనమాట. వేసి బయట ఒక 8 గంటలు వదిలిపెట్టానండి. నేను అరౌండ్ రాత్రి 7 o'clockకి అలా గ్రైండర్ చేశాను. 3-4 midnight 3-4 టైం వరకలా అయితే నేను తీసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. 8 గంటలు లేదు అని అంటే మంచిగా పుల్లగా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం రాత్రంతా వదిలేయచ్చు. మంచిగా పులిసి కన్సిస్టెన్సీ డబుల్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా కొంచెం పులుపు వస్తుంది కానీ బాగానే ఉంటుందండి. ఇది పుల్లగా అయితే రాదండి. నేను 8 గంటలే బయట పెట్టుకున్నాను కాబట్టి చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. చాలా బాగా పొంగింది. నేను ఇక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ నాకు పర్ఫెక్ట్గా వచ్చే కన్సిస్టెన్సీలోనే వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను వేసుకోలేదండి. ఫస్ట్ మీరు టైట్గా కనుక పిండి పట్టుకొని ఉంటే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేయొచ్చు. వీటితో పాటుగా నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు వేస్తేనే రుచి కాబట్టి వేస్తున్నాను. ఇది వేసి కూడా ఒకే డైరెక్షన్లో మంచిగా కలిపేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా పిండి అంతా ఉప్పు మంచిగా కలుస్తుందనమాట. ఇలా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రను నేను స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి పెట్టుకున్నానండి.
ఇప్పుడు వీటి ప్లేట్స్లలో కొద్దిగా ఆయిల్ వేసానండి, అంటుకోకుండా ఉండడానికి. వేసి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇడ్లీ మిశ్రమాన్ని ఒక్కొక్క గుంతలో వేసేసి అంతా నేను ఆవిరికైతే పెట్టేశానండి. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యి రాయండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఆయిల్ రాయొచ్చు. ఇది లో ఆయిల్తో ఉంటుంది కాబట్టి ఓన్లీ మనం ఇక్కడ ఇడ్లీ పాత్రలో వేసేటప్పుడు మాత్రమే ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. అలాగే ఆయిల్, ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇడ్లీ మంచిగా తినేయచ్చు. మనము ఇది తిన్నప్పుడు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇదంతా పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, కానీ హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. వాటర్ ఆవిరైపోయి అస్సలు ఇడ్లీలు బాగా రావన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చాయని. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు కూడా. మెత్తగా చూస్తేనే తెలిసిపోతుంది ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయి అని. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఈ కలర్ ఎందుకు వచ్చింది అని అంటే నేను ముందుగా చెప్పాను కదా, పొట్టు మినప్పప్పు వాడడం వల్ల కొద్దిగా గ్రీన్ కలర్లో వస్తాయి అని. ఈ సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీని సాంబార్లో కానీ చట్నీలో కానీ పెట్టుకొని మంచిగా తినేయచ్చండి. దూదిలాగా వచ్చిందనమాట ఇడ్లీ అయితే. పిల్లల కోసం ఇది చేస్తున్నాను కాబట్టి సాఫ్ట్గా ఉంటే పిల్లలకి ఈజీగా నచ్చుతుంది. హ్యాపీగా తిని స్కూల్కి అయితే వెళ్ళిపోతుంటారు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్